శ్రీ సాయి సత్ చరిత్రము 40వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 40వ అధ్యాయము. బాబా కథలు. 1. దేవుగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి ఇద్దరిని తోడ్కోని పోవుట. 2. హేమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పుదుము. 1. దహనులో బీవి దేవుగారింటికి వారి తల్లి యాచరించిన ఉద్యాపన పత్రమునకు బాబా వెళ్ళుట. 2. బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోళీ పండుగనాడు భోజనమునకు పోవుట. తొలి పలుకు. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తులేడ భేదము లేక నమస్కరించిన వారిని కౌగిలించుకునువారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటెగాని ఎంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు పాత్రులగుదరని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము. దేవుగారింట ఉద్యాపనపత్రము. దహనులో బీవి దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25-90 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి యుండెను. ఈ కార్యములో 100-200 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి యుండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపు సాహెబుజోగ్ గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలెననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాసెను. జోగ్ ఆ యుత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనియే: నన్నే గురుతుంచుకును వారిని నేను మరువను. నాకు బండిగాని టాంగాగాని రైలుగాని విమానముగాని యవసరము లేదు. నన్ను ప్రేమతో బెలచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చెదమని వ్రాయము. జోగ్ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కాని బాబా రాహాతా రుయి నీమగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియును. బాబాకు అశక్యమైన దేమియు లేదు. వారు సర్వాంతర్యామియగుటచే హఠాత్తుగా నేరూపముననైన వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టరు వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు ఊరిలోనికి పోయి మామలతదారుని కలుసుకుని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామలతదారే ఎచ్చటికి వచ్చెను. స్టేషను మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమోనర్చెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో నేదో మరొక చందాపట్టి రావుసాహెబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే నింకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి ఎచట నుండి పోయెను. 1 నెల పిమ్మట యా సన్యాసి ఒక టాంగాలో వచ్చి
10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై యుండుట జూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకే వచ్చితిననియు సన్యాసి చెప్పెను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము. ఈ గృహము మీదే యనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్లు నాతోనున్నారు యనెను. దేవు, మంచిదే, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి యుండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని అడిగెను. సన్యాసి ఎవరిని బంపనవసరమూ లేదనియు తామే స్వయముగా వచ్చెదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపుసాహెబు జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరువక మునుపే బాబా ఇట్లనెను. హా, వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కాని నన్ను పోల్చుకునలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చెనని యనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి యారగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైన విడిచెదను. నా మాటలను నేనెప్పుడు పొల్లు చేయను. ఈ జవాబు జోగ్ హృదయంలో నానందము కలుగజేసెను. బాబా సమాధానమంతయూ దేవుగారికి వ్రాసెను. దానిని చదువుగనే దేవుకు ఆనందబాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెనో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలసి భోజనమునకు వచ్చెదనను అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరినట్లు జూచెదరు అననది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది. హేమాడ్ పంతు ఇంట హోళీ పండుగ భోజనము. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము. 1917వ సంవత్సరము హోళీ పండుగనాడు వేకువజామున హేమాడ్ పంతుకొక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలే బాబాగాన్పించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుండి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసిగాని బాబాగాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకునగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము 7 సంవత్సరముల నుండి యున్నప్పటికీ, బాబా ధ్యానము నెల్లప్పుడు చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడనుకునలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు బోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాన కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. ఆది హోళీ పండుగ దినము. వచ్చువారెవరని, ఎక్కడ నుండి వచ్చుచున్నారని యామె అడిగెను. ఆమె ననవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనెంచి తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని యామెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కాని ఎవరినైనా బంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను. తొలగించినావు వ్యాధులు ఊధితో, వెలిగించినావు దివ్యలు నీటితో. తొలగించినావు వ్యాధులు ఊధితో, వెలిగించినావు దివ్యలు నీటితో. నుడులకు అందవు నుతులకు పొంగవు,
మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీయు చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి. ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య నొక పీట బాబా కొరకమర్చిరి. గృహములోని వారందరు కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుళ్ళు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలముల నలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకునియుండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుట కిది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరు భోజనము ప్రారంభింపబోవుచుండగా మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుష్యుల చెట నుండిరి. 1 అలీ మహమ్మద్, 2 మౌలానా ఇస్ము ముజాఫర్. ఆ ఇరువురు వడ్డన మంతయు పూర్తియై అందరును భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించుమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకుని వచ్చితివి. తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకునుము. తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు దెలిపెదము. అట్లనుచూ తమ చంకలోనుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబిల్ పైన బెట్టిరి. హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరగెను, కండ్ల నుండి నీరు కారెను, శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని ఎనుకొనెను. గొప్ప యాసక్తితో నీకా పటమెట్లు వచ్చెనని అలీ మహమ్మద్ను అడిగెను. అతడా పటముక ఎంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరము లన్నీయు తరువాత తెలియజేసెదనెను. తక్కినవారు భోజనమునకు కనిపెట్టుకుని యుండుటచే త్వరగా పొమ్మని ఎనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెల్పి భోజనశాలలోనికి బోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై బెట్టి వండిన పదార్థములన్నీయు వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును జూచి ఎందరూ అమితానందభరితులైరి. ఇదంతయు నెట్లు జరిగెనని యాశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో జెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకునెను. ఆ ఫోటో వివరములు అనగా నది అలీ మహమ్మదుకెట్లు దొరికెను? అతడెందుకు తెచ్చెను? దానిని హేమాడ్ పంతుకెందుకిచ్చెను? అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందుము. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంత్యః శాంత్యః శాంత్యః. 40వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి. भक्त कबीरे